ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క పునరుద్ధాన దినమునికి ఏకీపిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడైనటువంటి దేవాది దేవుడు, ఆయన కృపలు, ఆయన కంచ, కాపుదల, భద్రతలో మనందరినీ కూడా క్షేమకరమైనటువంటి స్థితిలో మనందరినీ కూడా సజీవుల లెక్కలో నిలిపినటువంటి దేవాది దేవునికి వందనాలు చెల్లిద్దామా. హల్లెలూయా. మరి ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు 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 నాయన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవానికి వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క ఫిబ్రవరి మాసమునైనా నా తండ్రి ప్రభా, అయ్యా ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నీ యొక్క రెక్కల చాటున భద్రపరిచినటువంటి గొప్ప దేవానికి స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఇటు శ్రేష్టమైనటువంటి సమయము, ఇటు శ్రేష్టమైనటువంటి దినము, ఇటు శ్రేష్టమైనటువంటి తండ్రి ప్రభా, అయ్యా తండ్రి 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 ఇదిగో ఆరాధన చూడలేక తండ్రి 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 అయ్యా నీ సన్నిధిలో తండ్రి ఆనందించేటువంటి భాగ్యాన్ని అయ్యా కోల్పోయిన ఆయన నా తండ్రి ఎంతోమంది ఉండగా తండ్రి ప్రభా, వారికన్నా శ్రేష్ఠులు మంచివారం గొప్పవారం అని కాదు కానీ కేవలం నీ యొక్క ఉచితమైనటువంటి కృప ద్వారా తండ్రి ప్రభా, అయ్యా శ్రేష్ఠులుగా తండ్రి ప్రభా మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పట్ల మీకు కలిగినటువంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికను బట్టి, ఆలోచనను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలు నాయన నా తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క 2026 సంవత్సరం నాయన నా తండ్రి ప్రభా, మీరు ఎంతగానో నాయన నా తండ్రి ప్రభా అయ్యా మమ్మల్ని తండ్రి ప్రేమించి తండ్రి మాకు బహుమానంగా ఇచ్చారయ్యా. మీ అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ ఈ యొక్క పునరుద్ధాన ఆరాధనలోనైనా నా తండ్రి ప్రభా, అయ్యా ఏ బిడ్డ ఏ అవసరతలో, ఏ కృంగుదల్లో, ఏ నిందల అవమాన భారాల్లో ఎవరికి చెప్పుకోలేనటువంటి నిస్సహాయమైనటువంటి స్థితిలో అయ్యా వారిలో వారే మూలుగుతూ ఉన్నారు తండ్రి ప్రభా. హృదయ రహస్యాలను ఎరిగినటువంటి గొప్ప దేవుడు నీవు కాబట్టి నాయన నా తండ్రి ప్రభా, అయ్యా ప్రతి ఒక్కరి యొక్క హృదయ భారములను తండ్రి ప్రభా అయ్యా తండ్రి తండ్రి నిమ్మళపరచగలిగినటువంటి దేవుడు నీవు నాయన నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవా తండ్రి ఈ యొక్క ఆరాధనలో ఆది నుండి అంతం వరకు కూడా తండ్రి ప్రభా మీరే తోడై ఉండి సహాయం చేయమని నజరేడన యేసు అతి పుణ్య పరిశుద్ధనామములో అడిగి వేడుకొనుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి దేవుని నామం పేరట మీ అందరికీ కూడాను దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి మీ అందరికీ కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మరి ఆరాధనలోనికి వెళ్ళబోయే ముందు కొద్ది నిమిషాలు దేవుడు ఇంతవరకు మన జీవితంలో ఆయన జరిగించినటువంటి మేళ్లను బట్టి, ఉపకారాలను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి కొద్ది నిమిషాలు ఆయనైతే కనుక మనం స్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం 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 నాయన గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికే స్తుతులు, స్తోత్రములయ స్తోత్రములయ స్తోత్రములు, దేవానికే స్తుతులు, స్తోత్రములయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ నీకన్నా ఉన్నతులు, శ్రేష్ఠులు, గొప్పవారు వేరొకరు లేరు నాయన నా తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడు, ఉన్నతుడు, శ్రేష్ఠుడు, గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలయ 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 తండ్రి ప్రభా. అయ్యా ఆకాశ మహాకాశాలు పట్టజాలినటువంటి గొప్ప దేవానికే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా పితరుల జీవితాల్లో గొప్ప కార్యములు చేసినటువంటి గొప్పవాడానికే స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఆల్ఫాయు ఒమేగాయు అన్నటువంటి దేవా నీకే స్తుతులయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు స్తోత్రాలయ్యా. మొదటి వాడను కడపడి వాడను నేనే అని మీరు మాట్లాడుతున్నారయ్యా తండ్రి తండ్రి. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను అని మీరు మాట్లాడుతున్నారయ్యా. మీకే స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా తండ్రి 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 మీరు ఉన్నవారు తండ్రి అనువాడను అని మీరు మాట్లాడుతున్నారయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికే స్తోత్రాలయ స్తోత్రాలయ. ఎంత గొప్ప దేవుడు నాయన నా తండ్రి ప్రభా. అయ్యా మా కొరకు తండ్రి ప్రభా పరమును అయ్యా వీడినైనా అయ్యా ఈ భూమికి ఏతించినటువంటి గొప్ప దేవుడు నాయన నా తండ్రి ప్రభా. పరిశుద్ధుడ నీకే స్తుతులు, స్తోత్రాలయ. 33.5 సంవత్సరాలు అయ్యా మానవుడు ఏ రీతిగా జీవించాలనేటువంటి ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని తండ్రి మీరు మాకు చూపించి వెళ్ళారయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మీకు స్తోత్రాలయ్యా తండ్రి తండ్రి. మిమ్మల్ని పోలి నడుచుకోవడానికి కృప చూపించండి అయ్యా. మీ మార్గాలను అనుసరించడానికి కృప చూపించండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు, స్తోత్రాలయ.
ప్రభానికి స్తోత్రాలయ. లోకము దాని ఆశలు గతించునని మరి మాట్లాడుతున్నారయ్యా. అవునయ్యా తండ్రి ప్రభా, నశించిపోయేటువంటి ఈ లోకములో నాయన నా తండ్రి ప్రభా, అయ్యా లోకములో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపు డంబమునైన నా తండ్రి, అవి అపవాది వలన కలిగినవి మాత్రమే అని అయ్యా లేఖనం తెలియజేస్తుందయ్యా. అయ్యా అటు రీతిగా తండ్రి ప్రభా, లోక ఆకర్షణల వైపు కాదు కానీ తండ్రి నీ తట్టు తిరుగుటకు నాయన అయ్యా, నీ ద్వారా ఆకర్షింపబట్టకు కృప చూపించండి అయ్యా. అయ్యా మేము చేసేటువంటి కార్యములు, మేము చేసేటువంటి పనులు, మాట్లాడేటువంటి మాటలు, కనుదృష్టి అయ్యా సమస్తము కూడా తండ్రి అయ్యా నిన్ను ఆకర్షించుకునేటువంటి రీతిగా తండ్రి ఉండుటకు కృప చూపించండి అయ్యా. మాలో అసహ్యమైనది ఏది కూడా ఉండడానికి వీల్లేదయ్యా. అయ్యా తీసివేయండి అయ్యా. మీకు ఇష్టమైనది ఏది కూడా మాలో ఉండడానికి వీల్లేదయ్యా. మమ్మల్ని శుద్ధీకరించండి అయ్యా, పరిశుద్ధపరచండి అయ్యా, పవిత్రపరచండి అయ్యా మమ్మల్ని. అయ్యా తండ్రి అయ్యా పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తుతులు స్తోత్రాలయ్యా. గొప్ప దేవా నీకే స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీకే స్తుతి స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతులు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. రాజా నీకే వందనాలయ్యా, నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. పరిశుద్ధుడా నీకే స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, అసలెన్నడు అవమానమందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదివే చేయడు, ఏ మేలు నాకు కొదివే చేయడు, అవమానమందను నేను అబ్బాని నీ బిడ్డను, 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 యేసయ్యా నే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను, అసలెన్నడు అవమానమందను నేను, యేసయ్యా నే నీ బిడ్డను, యేసయ్యా నే నీ బిడ్డను. దిగులు పడిన వేళలలో తెరిచేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా,
దిగులు పడిన వేళలలో దరిచేరిన దేవా, అవమానపు చీకటిలో బలమిచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, చీకటిలో వెలుగువై నడిచొచ్చిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, భక్తిహీన బంధములో నేనుండగా, శ్రమల సంద్రములో పడి ఉండగా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, ఇరుకులో విశాలతను కలిగించిన దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా, దారిద్ర్యపు సుడి నుండి ఐశ్వర్యపు తీరానికి, నీ స్వరమే నా వరమై నడిపించిన యేసయ్యా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, విడువను ఎడబాయనని పలికిన నా దేవా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా, నీ చల్లని ఒడిలో నన్ను చేర్చగరావా. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం. తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైనా, తల్లిదండ్రి లేకున్నా, బంధుజనులు రాకున్నా, లోకమంత ఒకటైనా, బాధలన్నీ బంధువులైన, ఆధారం నాకు ఆధారం, నాకు తోడు నీడై ఉన్న నీ కృపయే ఆధారం.
ఆధారం, ఆశ్రయము నాకు ఆశ్రయము, ఆపత్కాలమందు ఆశ్రయము, నీ నామమే ఆశ్రయము. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా, నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడేసయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అవునయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడేసయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా కష్టమంతా తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా నీరాశంతా తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా కష్టమంతా తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. ఎంత మంచి దేవుడేసయ్యా, ఎంత మంచి దేవుడేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా కష్టమంతా తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా.
నా బాధలన్నీ తీరినయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడయేసయ్యా. అవమానముందను నేను, అబ్బా నీ బిడ్డను. అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను. యేసయ్యా నీ బిడ్డను. అసలెన్నడు అవమానమందను నేను, అసలెన్నడు అవమానమందను నేను. ఉత్తముడు మంచివాడు నా దేవుడు, ప్రతిరోజు రుచి చూచి ఆనందింతును. యథార్థముగా ఆరాధించెదను, యథార్థముగా ఆరాధించెదను. ఏ మేలు నాకు కొదివే చేయడు, ఏ మేలు నాకు కొదివే చేయడు. అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను. అవమానమందను నేను, అబ్బా నీ బిడ్డను. యేసయ్యా నీ బిడ్డను. అసలెన్నడు అవమానమందను నేను. అవమానమందినటువంటి పరిస్థితుల్లో ఉన్నావా? దిక్కుతోచినటువంటి స్థితిలో ఉన్నావా? నువ్వు నమ్మినటువంటి నీ దేవుడు, నువ్వు నమ్మినటువంటి నీ యేసయ్య నిన్నెప్పుడు కూడా నిన్ను అవమానానికి అప్పగించడు, నిన్ను సిగ్గుపడనీయడు. ఆయన నిన్ను నీ ధరని చేరినటువంటి దేవుడు. నీ బంధువులు, నీ స్నేహితులు నా అని నువ్వు చెప్పుకుంటున్నటువంటి వారంతా నీకు దూరముగా జరిగిపోయినటువంటి సమయంలో, నిన్ను అవమానించినటువంటి సమయంలో, నీకు దూరముగా వెళ్ళిపోయినటువంటి సమయంలో ఆయన నీ పక్కనే ఉండి, నేనున్నాను బిడ్డ, నేను నీ పక్షముగా ఉన్నాను. ఎవ్వరు వెళ్ళిపోయినా, ఎవ్వరు నిన్ను పట్టించుకోకపోయినా కానీ నేను నీ పక్కనే ఉన్నాను, నేను నీ పక్షముగా ఉన్నాను అని ఆయన నిన్ను ఆదరించేటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో నీవు అలాంటి పరిస్థితుల గుండా నువ్వు వెళుతున్నట్లయితే గనక ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవమానానికి నేను అప్పగించను నా కుమార్తె, నా కుమారుడా, నేను నీ పక్షముగా ఉన్నాను, నిన్ను అవమానానికి అప్పగించను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాటలు మనం నమ్ముదామా? ఆయన ఎవరు నిన్ను విడిచి వెళ్ళినా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన నీ పక్షముగా ఉండేటువంటి వాడు. నువ్వు దిగులు పడినటువంటి సమయంలో, నిన్ను అవమానానికి అప్పగించినటువంటి సమయంలో, అగాధము లాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన నీకు వెలుగుగా ఉండి ఆయన నిన్ను నడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ జీవితం ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా నా దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. గడాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నా దుడ్డుకర్ర దండము తోడై ఉండనని ఆయన మాట్లాడుతున్నారు. గడాంధకారం లాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావా? ఎటు వెళ్ళాలో దిక్కుతోచినటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? నీ యొక్క పరిస్థితులు ఎటు
వెళ్ళాలో కూడా తెలియనటువంటి, ఏమి ఆలోచించాలో కూడా తెలియనటువంటి నిస్సహాయమైనటువంటి చీకటి స్థితిలో, కటిక చీకటి స్థితిలో ఉంటున్నట్లయితే దేవుడు, నీవు నమ్మినటువంటి నీ దేవుడు నీకు వెలుగుగా, నీ పక్షంగా నిలబడబోతున్నాడు. ఆయన నీకు వెలుగైనటువంటి మార్గముగా ఉన్నటువంటి దేవుడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ఆయన నీ పక్షముగా ఉండేటువంటి వాడు, ఆయన నీకు ఆధారముగా నిలిచేటువంటి వాడిగా ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు, ఆయన నీ మీద ఆయన పరిపూర్ణమైనటువంటి కృప చూపించేటువంటి వాడిగా ఉన్నాడు, ఆయన నీకు ఆశ్రయముగా, ఆయన నీకు దుర్గముగా, ఆయన నీకు కేడముగా ఉండేటువంటి వాడిగా ఉన్నాడు. నా బలమా, నా శృంగమా, నా ఆశ్రయ దుర్గమా, దేవా నువ్వు నా పక్షముగా ఉంటే చాలయ్యా అని ఈరోజు నువ్వు అడగలుగుతున్నావా? ఈరోజు నువ్వు అడగలుగుతున్నావా? ఈరోజు నువ్వు అట్టి రీతిగా నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే, అట్టి రీతిగా నువ్వు దేవా నువ్వు అక్కడ నా పక్షముగా ఉంటే చాలయ్యా అని ఆయన నువ్వు అడగగలిగినట్లయితే కనుక నిశ్చయముగా ఎక్కడైతే అవమానం పొందావో, ఎక్కడైతే నిందింపబడ్డావో, ఎక్కడైతే అవహేళన చేయబడ్డావో, ఎక్కడైతే చులకనగా చూడబడ్డావో, ఎక్కడైతే ఏ జనుల మధ్య అయితే ఎందుకు పనికిరావని ముద్ర వేయబడ్డావో, అదే జనుల మధ్య ఘనముగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఘనముగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. ఏ జనులైతే పనికి రారు అని చెప్పి ఒక యోఫ్తా మీద ముద్ర వేసి వెళ్ళగొట్టారో, కానీ అదే జనులు మరలా వారి యొక్క కష్టకాలంలో, వారి యొక్క ప్రతికూల పరిస్థితుల్లో యోఫ్తాని మరలా తిరిగి మాకు నాయకుడిగా ఉండమని అడుగుతున్నారు. నాయకుడిని చేశారు. వారిని ఆదరించడానికి యోఫ్తా ఒక్కడే సమర్థుడైనటువంటి వాడని వారు నమ్మినటువంటి వారిగా ఉన్నారు. ఈరోజు నీ జీవితంలో కూడాను అలాంటి పరిస్థితుల్లో ఉన్నావా? తృణీకరింపబడినటువంటి స్థితిలో ఉన్నావా? వ్యసనాక్రాంతుడిగా ఉన్నటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్నెన్నడూ కూడా త్రోసివేసేటువంటి వాడు కాదు. ఆయన నిన్నెన్నడూ కూడా విడిచిపెట్టేటువంటి వాడు కాదు. ఆయన నీ చేయి పట్టుకుని నడిపించేటువంటి వాడు. ఆయన నీ పక్షముగా ఉండేటువంటి వాడు. ఎవరు నీ పక్షముగా ఉన్నా, ఎవరు నీ పక్షముగా లేకపోయినా కానీ, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలమును నేను నీతో కూడా ఉన్నానని ఆయన నీతో మాట్లాడుతున్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో అటువంటి కొట్టబడినటువంటి స్థితిలో, అటువంటి నల్లగొట్టబడినటువంటి స్థితిలో, అలల ద్వారా కొట్టబడుతున్నటువంటి స్థితిలో నీవు ఉంటున్నట్లయితే గనక, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనే నీకు లంగరుగా ఉండబోతున్నాడు. ఆ యొక్క తుఫానుకి అటు ఇటు కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి ఆ యొక్క నావని ఏ రీతిగా అయితే కనుక ఆ యొక్క లంగరు మరి ఆపుతుందో, మరి ఆ యొక్క లంగరు ఏ రీతిగా అయితే కనుక నిలబెడుతుందో, అదే రీతిగా దేవుడిని నిలబెట్టబోతున్నాడు. తుఫాను లాంటి పరిస్థితులు, అలల చేత కొట్టబడి ఎటు వెళ్ళాలో దిక్కుతోచినటువంటి స్థితిలో నీ యొక్క జీవితం ఉంటున్నట్లయితే కనుక ఆయన నీ నావకి కొట్టుకొని పోకుండా లంగరు వేసి నేను స్థిరముగా నిలబెట్టేటువంటి వాడిగా ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. లంగరేసినావా నా నావకు, కొట్టుకొని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను ఆదిమి పెట్టి, అలజడి అణగకొట్టి, తీరం చేరేదాకా నావలో నాడుగు పెట్టి, కలవరమిడిచిపెట్టి, కలతను తరిమి కొట్టి, ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి, లోక సంద్రాన నా జీవనౌక అద్దరికి చేరేదాకా సాగుగాక, నీదరికి చేరేదాకా సాగుగాక. లంగరేసినావా నా నావకు,
కొట్టుకొని పోకుండా నై చివరకు లంగరేసినావా నా నావకు, పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అవును, భయంకరమైనటువంటి సుడిగాలులతో కూడినటువంటి పెను తుఫానులో కొట్టుకుపోతున్నటువంటి నీ యొక్క బ్రతుకు నావని ఆయనే లంగరి వేసి ఆపకపోయినట్లయితే, ఆయనే లంగరిగా నీ యొక్క నావని ఆయన స్థిరముగా నిలిపి ఉండకపోయినట్లయితే ఎట్టి రీతిగా ఉండేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ జీవితంలో దేవుడు ఇంతవరకు కూడా ఎన్నో మేళ్ల ద్వారా ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, నా జీవితం ఇంకా ముగింపుకు వచ్చేసింది, నా జీవితం ఇంకా ఇంతే అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఆఖరి నిమిషంలో ఎట్టి రీతిగా తప్పించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క పరిస్థితుల గుండా దేవుడు నిన్ను తప్పించలేడా? ఈ యొక్క పరిస్థితుల నుండి దేవుడు నిన్ను బయటపడేయలేడా? ఈ యొక్క పరిస్థితుల్లో దేవుడు నిన్ను స్థిరంగా నిలబెట్టలేడా? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నీ హృదయము కలవరంతో అలజడితోటి రేగి ఉన్నది నీ యొక్క హృదయం? దేవుడి మీద ఆనుకున్నటువంటి నీ యొక్క జీవితాన్ని ఆయన స్థిరంగా నిలబెట్టబోతున్నాడు. ఆయన నీ నావకి లంగరు వేసి నిలబెట్టబోతున్నాడు. నువ్వు నమ్ము నా ప్రియ సహోదరి సహోదరుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములు తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. రాకేష్ అనేటువంటి సహోదరుడు ఎంతగానో తన జీవితంలో కొట్టబడుతున్నటువంటి పరిస్థితులను బట్టి, తన జీవితంలో ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి తొందరపాటు నిర్ణయం తీసుకోవాలని ఆలోచన చేస్తున్నావు. నా కుమారుడా రాకేష్, నేను నీ పక్షముగా నిలబడి ఉన్నాను. నా కుమారుడా, జడియవద్దు, కలవరం చెందవద్దు. నా కుమారుడా, మరలా నీ జీవితాన్ని నేను కట్టబోతున్నాను. మరలా నీవు కోల్పోయినటువంటి ప్రతి పరిస్థితిని కూడా నేను బాగు చేయబోతున్నాను. నా కుమారుడా, నీ హృదయంలో నేను నీకు నెమ్మది కలగజేయుచున్నాను. నా శాంతిని నేను నీకు అనుగ్రహింపజేయుచున్నాను. నా సమాధానము నిన్ను వెన్నంటి ఉండబోతున్నది నా కుమారుడా. హల్లెలూయా 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 హల్లెలూయా. మీకే స్తుతి స్తోత్రములయా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలయ. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఒక్క మాట ఆజ్ఞాపించండి అయ్యా, ఒక్క మాట తండ్రి ప్రభా, ఒక్క మాట మీరు ఆజ్ఞాపిస్తే నాయన నా తండ్రి ప్రభా, లాజరు బయటికి వచ్చాడయ్యా. ఒక్క మాట మీరు ఆజ్ఞాపిస్తే నాయన నా తండ్రి ప్రభా, అయ్యా సముద్రము అయ్యా నిమ్మళించిందయ్యా. అయ్యా మీరు ఒక్క మాట పలికితే నాయన నా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి అద్భుతాలు జరిగాయ్యా. అయ్యా తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ప్రభా, అయ్యా తండ్రి నీ బిడ్డలు ఎటువంటి అయ్యా వారి జీవితాల్లో పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా తండ్రి ప్రభా, ఒక్క మాట తండ్రి మీరు మాట్లాడండి అయ్యా. వారి పరిస్థితులతోటి మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా వారితో మీరు మాట్లాడండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. కలుగును గాక అని పలికితే నాయన సర్వ సృష్టిని కూడా సృష్టించినటువంటి గొప్ప దేవుడు నాయన నా తండ్రి, ఒక్క మాట మాట్లాడండి అయ్యా. వారి పరిస్థితులతోటి మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా వారి అనారోగ్య పరిస్థితులతోటి మీరు మాట్లాడండి అయ్యా. వారి అప్పులో ఊబిలో కూరుకుపోయినటువంటి పరిస్థితులతోటి మీరు మాట్లాడండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కుమార్తె జ్యోతిర్మయ్
నా కుమార్తె, నా ప్రియ కుమార్తె, నా ప్రియ కుమార్తె జ్యోతిర్మయ్, నేను నీతో మాట్లాడుచున్నాను. నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను. నీవు నాకు ప్రియమైనటువంటి కుమార్తెవి, నీవు నాకు ప్రియమైనటువంటి కుమార్తెవి, నీవు నాకు ప్రియమైనటువంటి కుమార్తెవి. నేనెన్నడూ కూడాను అవమానానికి అప్పగించను నా కుమార్తె. నీవు నా సొత్తు, నీవు నా సొత్తు, నీవు నా సొత్తు నా కుమార్తె. చూడుము, చూడు నా అరచేతుల్లో నేను చెక్కుకున్నాను నా కుమార్తె. చూడు నా కుమార్తె, నా కుమార్తె చూడు నా అరచేతుల్లో, నా అరచేతుల్లో నేను ఏ రీతిగా చెక్కుకున్నానో చూడు నా కుమార్తె. నువ్వు నాకు ప్రియమైనటువంటి కుమార్తెవి, నువ్వు నాకు ప్రియమైనటువంటి కుమార్తెవి. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లే నా కుమార్తె, నిన్ను ముట్టినవారు నా కనుగుడ్డును ముట్టినట్లే నా కుమార్తె. నీవు నాకు అత్యంత ప్రియమైనటువంటి కుమార్తెవి, నువ్వు నాకు అత్యంత ప్రియమైనటువంటి కుమార్తెవి. నీవు నా యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో, నీవు నా యొక్క ఉన్నతమైనటువంటి ప్రణాళికలో నేను నిన్ను నిలిపి ఉంచాను. కాబట్టి అపవాది అగ్ని బాణములను నీ వైపు గురిపెట్టుచున్నాడు నా కుమార్తె. ఉన్నతమైనటువంటి ప్రణాళిక నీ పట్ల నేను కలిగి ఉన్నాను కాబట్టి అపవాది నీ వైపు అగ్ని బాణములను గురిపెట్టుచున్నాడు నా కుమార్తె. కలవరపడవద్దు. నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు తోడుగా ఉన్నాను. నిశ్చయముగా ఒక ఏసేపు పొందినటువంటి ఘనతని నేను నీకు ఇవ్వబోతున్నాను నా కుమార్తె. ఒక ఏసేపు పొందుకున్నటువంటి ఘనత నేను నీకు ఇవ్వబోతున్నాను నా కుమార్తె. జ్యోతిర్మయ్, నువ్వు నాకు ప్రియ కుమార్తెవి, నువ్వు నా ప్రియ కుమార్తెవి. నిన్నెన్నడూ నేను విడవలేదు, ఎడబాయలేదు నా కుమార్తె. నిన్నెన్నడూ నేను విడవలేదు, ఎడబాయలేదు. చూడు నా కుమార్తె, చూడు నా కుమార్తె. నీ చేతిలో నా చేయి వేశాను కదా, నీ చేతిని నా చేతితో నేను పట్టుకొని ఉన్నాను కదా, నా చేతుల్లో నిన్ను భద్రపరుచుకొని ఉన్నాను కదా నా కుమార్తె, నిన్ను భద్రపరుచుకొని ఉన్నాను కదా కుమార్తె. నమ్ము నా కుమార్తె, నేను నీ చేయి పట్టుకునే ఉన్నాను, నేను నీ చేయి విడిచిపెట్టలేదు నా కుమార్తె. నేను నీ చేయి పట్టుకునే ఉన్నాను నా కుమార్తె. గాఢాంధకారపు లోయ ఎలాంటి పరిస్థితులైనా కానీ నా దుడ్డు కర్ర నా దండము నీకు తోడయుండును. ఏ అపాయానికి కూడా నువ్వు భయపడద్దు, ఏ కీడుకు కూడా నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నువ్వు నా చేతుల్లో ఉన్నావు నా కుమార్తె, నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నువ్వు నాకు ప్రియమైనటువంటి కుమార్తెవి, నమ్ము నా కుమార్తె, నమ్ము. ఇదిగో నా కుమార్తె జ్యోతిర్మయ్, నీ చేతిలో నా చెయ్యి వేసి ఉంచాను చూడు, నీ చేతిని నేను గట్టిగా పట్టుకుని ఉన్నాను చూడు నా కుమార్తె, నీ చేతిని నేను గట్టిగా పట్టుకుని ఉన్నాను చూడు. ఒక చంటి బిడ్డని తన తల్లి ఏ రీతిగా హత్తుకుంటుందో అదే రీతిగా నేను నిన్ను హత్తుకుని ఉన్నాను చూడు నా కుమార్తె. నువ్వు నాకు ప్రియ కుమార్తెవి. యుగ సమాప్తి వరకు కూడాను నేను నీతో కూడా ఉంటాను. నేను నీతో కూడా ఉంటాను నా కుమార్తె. నేనెన్నడూ కూడా విడవను, ఎడబాయను. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడను, ముద్దాడు వాడను, చంక పెట్టుకుని వాడను. నేనే నా కుమార్తె. నన్ను నమ్ము నా కుమార్తె, నన్ను నమ్ము. నీ తండ్రిని నేను నీతో మాట్లాడుచున్నాను నా కుమార్తె. హల్లెలూయా, 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 హల్లెలూయా.
నేను మాత్రమే కాదు నా కుమార్తె, నీ సంతానము నేను ఆశీర్వదించబోతున్నాను. నీ సంతానము నేను ఆశీర్వదించబోతున్నాను. దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల మీద, దేశం యొక్క ఉన్నతమైనటువంటి స్థలముల మీద నీ సంతానమును నేను కూర్చుండబెట్టబోచున్నాను. నీ సంతానమును నేను కూర్చుండబెట్టబోచున్నాను. నేను నీ పట్ల జరిగించినటువంటి ప్రతి వాగ్దానమును నిశ్చయముగా నేను నెరవేర్చేదను. నిశ్చయముగా నెరవేర్చేదను నా కుమార్తె. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి, స్తుతి, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం దేవా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కుమార్తె, నా కుమార్తె రూపకళ, నా కుమార్తె రూపకళ, నీ హృదయము, నీ హృదయం ఎంతగానో కలవరముతోటి నిండిపోయి ఉన్నది నా కుమార్తె. నీ హృదయం ఎంతగానో కలవరముతోటి నిండిపోయి ఉన్నది నా కుమార్తె. ఇది ఏ రీతిగా జరుగును? ఇది ఏ రీతిగా జరుగును? ఇది ఏ రీతిగా, ఇది ఏ రీతిగా నా దేవుడు నా జీవితంలో జరిగించునని, నీ జీవితంలో, నీ హృదయములో, నీ హృదయములో, నీ హృదయములో సంశయిస్తున్నావు నా కుమార్తె. నీ హృదయములో సంశయిస్తున్నావు నా కుమార్తె. నీ జ్ఞానమును బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నీ ఆలోచనలను బట్టి కాదు, నీ జ్ఞానముని బట్టి కాదు, నీ తెలివిని బట్టి కాదు, నీ ఆలోచనలను బట్టి కాదు నా కుమార్తె. నా కృప ద్వారా, నా కృప ద్వారా నేను కార్యములు జరిగించబోచున్నాను. నా కృప ద్వారా నేను కార్యములు జరిగించబోచున్నాను. నీ హృదయంలో ఉన్న ప్రతి సంశయాలని కూడా నీవు విడిచిపెట్టు నా కుమార్తె. నీ హృదయంలో ఉన్న ప్రతి సంశయాలని కూడా నీవు విడిచిపెట్టు. నీ పట్ల, నీ కుటుంబం పట్ల నేను కలిగి ఉన్నటువంటి ప్రతి ఆలోచనని, ప్రతి ప్రణాళికని, ప్రతి ఉద్దేశముల్ని కేవలము, కేవలము నా కృప ద్వారా మాత్రమే నేను జరిగించబోచున్నాను. కేవలం నా కృప ద్వారా మాత్రమే నేను జరిగించబోచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఊరక నిలిచియుండి చూడుడి, నేడు యెహోవా మీ ఎదుట జరిగించు శూర కార్యములను. ఊరక నిలిచి ఉండి చూడుడి. ఇదే, ఇదే సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఇదే సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. స్తోత్రములైన, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవా నీకే స్తోత్రాలయ, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులయ. ఈ సమయంలో బెంగళూరు ప్రాంతం నుండి అనిత అనేటువంటి సహోదరి, సాఫ్ట్వేర్ జాబ్ చేయించినటువంటి అనిత అనేటువంటి యవనస్తురాలతోటి నేను మాట్లాడుచున్నాను. సాఫ్ట్వేర్ జాబ్ చేయించినటువంటి అనిత అనేటువంటి యవనస్తురాలతోటి నేను మాట్లాడుచున్నాను. నా ప్రియ కుమార్తె, నా చిత్తములో, నా ఆలోచనలో, నా చిత్తములో, నా ఆలోచనలో ఉన్నటువంటి భాగస్వామిని నేను నీకు జతపరచబోచున్నాను. నేను నీకు జతపరచబోచున్నాను నా కుమార్తె. నీ ఆలోచనలు కాదు, నీ ఉద్దేశాలు,
నీ ఉద్దేశాలని నేను అనుమతించడం లేదు, నీ ఆలోచనలు నేను అనుమతించడం లేదు. నా చిత్తములో, నా ఆలోచన ప్రకారము మాత్రమే నీ జీవితంలో నేను భాగస్వామిని సిద్ధపరచబోచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులు, స్తుతులు, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తుతులు, స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికే స్తోత్రాలయ్యా. మీ ఆత్మ కార్యములు తండ్రి మా మధ్యలో జరిగిస్తున్నందుకు, మీరు మాతో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో నా కుమార్తె జెస్సినాతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె జెస్సినాతో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె జెస్సినా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మీద ఉంచబడినటువంటి ప్రతి నిందని, అవమానాన్ని నేను కొట్టివేస్తున్నాను నా కుమార్తె. నీ మీద ఉంచబడినటువంటి ప్రతి నిందని, అవమానాన్ని నేను కొట్టివేస్తున్నాను నా కుమార్తె. హల్లెలూయా, 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 హల్లెలూయా. నా ఉద్దేశములు నెరవేర్చు నిమిత్తము నా సాధనముగా నేను నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాను నా కుమార్తె. నా ఉద్దేశములు నెరవేర్చు నిమిత్తము నా సాధనముగా నేను నిన్ను ప్రత్యేకపరచుకొని ఉన్నాను నా కుమార్తె. రానున్న దినములలో గొప్ప సేవా పరిచర్య జరిగించు నిమిత్తము నా సాధనముగా నేను నిన్ను వాడుకొనబోచున్నాను. నా కుమార్తె. యథార్థమైనటువంటి నీ హృదయమును నేను చూచియే ఉన్నాను నా కుమార్తె. నిశ్చయముగా నీ ప్రతి ప్రార్థనకి నీవు ప్రతిఫలమును పొందుకొనబోచున్నావు. నిశ్చయముగా నీవు మొరలిడినటువంటి నా సన్నిధిలో నీవు మొరలిడినటువంటి ప్రతి ప్రార్థనకి కూడాను నేను నీకు జవాబులను అనుగ్రహించబోచున్నాను నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం దేవానికే స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్మ దేవానికే స్తుతులు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రములయ్యా. పరిశుద్ధుడు, ఉన్నతుడు, శ్రేష్ఠుడు, గొప్పవాడివి అయ్యా. నీకన్నా ఉన్నతులు, శ్రేష్ఠులు, గొప్పవారు వేరొకరు లేరు నాయన నా తండ్రి. పరిశుద్ధుడా నీకే స్తుతులు, స్తోత్రములయ్యా. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మంగళగిరి ప్రాంతము నుండి హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములు తండ్రి ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంగళగిరి ప్రాంతము నుండి బేతేలు ప్రార్థనా మందిరములో నాటబడినటువంటి 2 కుటుంబములు, బేతేలు ప్రార్థనా మందిరములో నాటబడినటువంటి 2 కుటుంబముల్ని నేను ఆశీర్వదించుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్థిరమైనటువంటి మొక్కలుగా
బేతేలు ప్రార్థన మందిరములో నేను మిమ్మల్ని నాటుచున్నాను. స్థిరమైనటువంటి మొక్కలుగా బేతేలు ప్రార్థన మందిరములో నేను మిమ్మల్ని నాటుచున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీకే స్తుతి 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 స్తుతి. స్తోత్రంలయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవా, నీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. నా కుమారుడు రవికిరణ్ చేతులను బలపరచు నిమిత్తము మీ ఇరువురి కుటుంబాలని బేతేలు ప్రార్థనా మందిరములో నేను నాటి ఉన్నాను. బేతేలు ప్రార్థనా మందిరములో నేను నాటి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఫలించుటకు విస్తరించుటకు బేతేలు ప్రార్థనా మందిరములో నేను నాటి ఉన్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికి స్తోత్రాలయా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తుతులు. స్తోత్రాలయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవానగు నేను మాట్లాడుచున్నాను. రానున్న దినములలో భారతదేశపు రాజకీయాలలో పెను మార్పులు సంభవించబోచున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతి స్తుతి స్తుతి. స్తోత్రంలయ. వందనాలు చెల్లిస్తున్నాం దేవా. దేవానికి స్తోత్రాలయ. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రములు తండ్రి. ప్రభా, ఈ సమయంలో తెనాలి ప్రాంతము నుండి పావని నా కుమార్తె పావనితో నేను మాట్లాడుచున్నాను. తెనాలి ప్రాంతం నుండి నా కుమార్తె పావనితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె, నువ్వు కృంగిపోవద్దు. నా కుమార్తె కృంగిపోవద్దు. నా కుమార్తె, నేను నీకు తోడై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను నా కుమార్తె పావని, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఒంటరివి కాదు నా కుమార్తె. ఒంటరివి కాదు నా కుమార్తె. నేను నీ పక్షముగా ఉన్నాను. నేను నీ పక్షముగా వ్యాజ్యమాడబోచున్నాను. నేను నిన్ను బలపరచెదను. నీ సంతానమును నేను ఆశీర్వదించెదను నా కుమార్తె పావని. నీ సంతానమును నేను ఆశీర్వదించెదను. పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నేను నీకు కలగజేయుచున్నాను. ప్రతి బలహీనతల నుండి నేను నీకు విడుదల కలగజేయుచున్నాను నా కుమార్తె. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవు కాదు నా కుమార్తె. నేను నీకు తోడై ఉన్నాను నా కుమార్తె. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకే స్తుతులయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. స్తోత్రాలయ్యా. పరిశుద్ధాత్ముడా, నీకే స్తుతులు. స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నీకే స్తుతులు. స్తోత్రములు. రాజా, నీకే స్తోత్రాలయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రములయ్యా. రాజానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో
ఈ సమయంలో దైవ సేవకురాలు అర్చనారెడ్డితో నేను మాట్లాడుచున్నాను. ఈ సమయంలో దైవ సేవకురాలు అర్చనారెడ్డితో నేను మాట్లాడుచున్నాను. నా కుమార్తె యెహోవా రాఫాను నేను నీతో మాట్లాడుచున్నాను. నిన్ను స్వస్థపరచు యెహోవా రాఫాను నేనే. నీతో మాట్లాడుచున్నాను. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును నేను నీకు అనుగ్రహించేదను. నేను నీకు తోడై ఉన్నాను నా కుమార్తె. నేను నీకు తోడై ఉన్నాను. ప్రతి పరిస్థితులను కూడా నేను నీకు అనుకూలపరచబోతున్నాను. ప్రతి పరిస్థితుల్లో కూడాను, ప్రతి వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో కూడాను నీ పక్షముగా వ్యాజ్యమాడు నిమిత్తము నేను నీకు తోడై ఉన్నాను. దిగులు పడకు, కలవరపడకు, నేను నీకు తోడై ఉన్నాను నా కుమార్తె. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రములయ, వందనాలు చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా. స్తోత్రములైనా ఈ సమయంలో హైదరాబాదు ప్రాంతము నుండి వంగిపురపు విజయ సారథితో నేను మాట్లాడుచున్నాను. నా కుమారుడా, నీ హృదయంలో ఉన్నటువంటి బలహీనతను నీవు ఎరుగక ఉన్నావు. హల్లెలూయా. స్తోత్రములైనా గొప్ప దేవానికే స్తుతులు, స్తోత్రాలయ. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడానికి స్తుతులు, స్తోత్రాలయ. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. విజయ సారథి నేను నీతో మాట్లాడుచున్నాను. నీ హృదయంలో ఒక వేదనకరమైనటువంటి ముళ్ళు నీ శరీరం అంతటిని కూడాను కృంగదీస్తున్నది. నీ హృదయంలో ఉన్నటువంటి ఒక ముళ్ళు నీ శరీరం అంతటిని కూడాను కృంగజేయుచున్నది. నా కుమారుడా విజయ సారథి, నేను నీకు నెమ్మదిని కలగజేయబోచున్నాను. నమ్మిక ఉంచు నా కుమారుడా, నమ్మిక ఉంచు. హల్లెలూయా. మీకే స్తుతులు, స్తోత్రములయ. వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో బలహీనలు బలపరచండి అయ్యా తండ్రి. రోగగ్రస్తుల్ని తండ్రి విడుదల కలుగజేయండి అయ్యా. బంధకాల్లో ఉన్నటువంటి వారికి విడుదల కలుగజేయండి అయ్యా. చేతబడి కట్లు అయ్యా, బాణామతి అయ్యా, ఇంకా ఏ విధమైనటువంటి అపవాది కట్లతోటి బంధింపబడి ఉన్నటువంటి వారైనా సరే తండ్రి, ఇప్పుడే యేసు అధికారం కలిగినటువంటి నామం ప్రకటిస్తుండగానే తండ్రి, వారికి ఉన్నటువంటి బంధకాల నుండి మీరు విడుదల కలుగజేయండి అయ్యా తండ్రి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అయ్యా తండ్రి మీ యొక్క రక్తాన్ని ప్రోక్షింపచేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి గాయాలని మీరు కట్టండి అయ్యా. మీ గాయపడిన హస్తంతోటి మీరు వారిని తాకండి అయ్యా. హృదయ వ్యాధితోటి ఉన్నటువంటి వారు అయ్యా, మూత్రపిండాల వ్యాధి, కిడ్నీస్, లివర్స్, లంగ్స్ తండ్రి ప్రభానికి స్తోత్రాలయ్యా. థైరాయిడ్ ప్రాబ్లం, ఆర్థరైటిస్ ప్రాబ్లం తండ్రి ప్రభా,
బ్రెయిన్ ట్యూమర్స్ నాయన నా తండ్రి ప్రభా, అయ్యా బ్లడ్ క్లాట్స్ నాయన నా తండ్రి ప్రభా, అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సోరియాసిస్ ప్రభా, ఆర్థరైటిస్ ప్రాబ్లం నాయన నా తండ్రి ప్రభా, అయ్యా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తండ్రి ప్రభా, అయ్యా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దీర్ఘకాలిక వ్యాధులు నాయన నా తండ్రి తండ్రి ఆయాసము ఉబ్బసము తండ్రి నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నాయన నా తండ్రి అయ్యా ఎంతమంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు అయ్యా వారి బిడ్డలకు దూరమై అనాథలుగా ఉంటున్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి తల్లిగా తండ్రిగా అయ్యా బిడ్డగా మీరే ఉండి తండ్రి వారిని ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. అనాథలుగా ఉన్నటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి అయ్యా, వారిని పోషించండి అయ్యా, వారికి తోడుగా మీరు ఉండండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలోనైనా గర్భఫలాల కొరకు, వివాహాల కొరకు నైనా, ఉద్యోగాల కొరకు తండ్రి అయ్యా వీసాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా నైనా నా తండ్రి పరిశుద్ధాత్ముడా నీకే స్తుతులు స్తోత్రాలయ్యా తండ్రి. గొప్ప దేవానికే స్తుతులు స్తోత్రాలయ్యా. థైరాయిడ్ తండ్రి, హై బీపీ, లో బీపీ, షుగర్ లెవెల్స్ నైనా నా తండ్రి ప్రభావం ఏవైతే దీర్ఘకాలిక వ్యాధులుగా ఉన్నాయో తండ్రి అటు వాటన్నిటిని నార్మల్ రిపోర్ట్స్గా మీరు మార్చుతున్నందుకు మీకు వందనాలయ్యా. ఏ విధమైనటువంటి క్యాన్సర్ కణాలు శరీరంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ఆ యొక్క క్యాన్సర్ కణాలు యేసు అధికారం కలిగినటువంటి నామం ప్రకటిస్తుండగానే తండ్రి ప్రభావం అయ్యా తండ్రి కాలి బూడిద అగినట్లు ఆజ్ఞాపిస్తున్నానయ్యా యేసు అధికారం కలిగినటువంటి నామంలో తండ్రి. ఇంకా వారి శరీరంలో ఎంత మాత్రం కూడా అవి మల్టిప్లై అవడానికి వీల్లేదయ్యా తండ్రి. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభావం. ఏ విధమైనటువంటి శిరోభారంతో అయ్యా స్ట్రగుల్ అవుతున్నప్పటికీ కూడా తండ్రి ప్రభావం అటు వారిని తండ్రి మీరు తండ్రి ప్రభా పరిపూర్ణమైనటువంటి స్వస్థతని విడుదలను మీరు అనుగ్రహించండి అయ్యా హృదయంలో నెమ్మది, శాంతి, సమాధానం లేనటువంటి వారిని తండ్రి మీరు ఆదరించండి అయ్యా, బలపరచండి అయ్యా భయంకరమైనటువంటి తొందరపాటు నిర్ణయాలతోటి అయ్యా కుటుంబాలే తండ్రి ప్రభా ఎంతగానో బలైపోతున్నటువంటి అయ్యా ఎన్నో కుటుంబాలైనా నా తండ్రి ప్రభా అయ్యా అపవాది ఎంతగానో వారిని తొందర పెడుతున్నాడయ్యా, వారి మరణానికి తండ్రి అయ్యా అపవాది యొక్క ఆలోచనలు చెడగొట్టండి అయ్యా, అపవాది యొక్క ఆలోచనలను మీరు చెడగొట్టండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారిలో పురికొల్పబడుతున్నటువంటి తండ్రి పిరికితనం కలిగినటువంటి ఆత్మని వారిలో నుండి తీసివేయండి అయ్యా. ప్రేమ, శక్తి, ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి అయ్యా ధైర్యం కలిగినటువంటి ఆత్మనే తండ్రి ప్రభా అయ్యా మీరు మాకు ఇచ్చి ఉన్నారయ్యా. అయ్యా వారు గుర్తెరిగినట్లు కృప చూపించండి అయ్యా. ఇంకెంత మాత్రం కూడా వారిలోనైనా నా తండ్రి నెగిటివ్ థాట్స్ రావడానికి వీల్లేదయ్యా తండ్రి. మీరు వారి పక్షముగా ఉన్నారన్న ఒక ధైర్యం వారు కలిగి ఉండటకు కృప చూపించండి అయ్యా. అదే రీతిగా మా భారతదేశాన్ని కావలిగా ఇచ్చినటువంటి త్రివిధ దళాలు ఇంకా మిగతా విభాగాలలో పనిచేయుచున్నటువంటి అయ్యా తండ్రి సైనికులను కూడా ప్రత్యేకంగా పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అదే రీతిగా విడిచి వచ్చినటువంటి వారి గృహాలను కూడా వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నాయకులు, మా యొక్క రాష్ట్రాలు, మా యొక్క పట్టణాలు, మా యొక్క జిల్లాలు, మా యొక్క గ్రామాల్లో పరిపాలిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చక్కటి పరిపాలన అందించుటకు తగినటువంటి జ్ఞానము వారికి మీరు దయచేయండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా తండ్రి ప్రభా అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కోర్టు కేసులు, పోలీసు వివాదాలు తండ్రి ప్రభా, ఆసుపత్రి పడకల మీద అయా యాక్సిడెంట్స్ తోటి తండ్రి మృత్యువుతోటి పోరాడుతున్నటువంటి అనేక మంది బిడ్డల్ని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభా. వారి గాయాలను మీరు కట్టండి అయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా మీ సాక్షి
సాక్షులుగా వారిని వాడుకొనండి అయ్యా. వారితోటి మీరు మాట్లాడండి అయ్యా, వారిని ఆదరించండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా. మీకు స్తోత్రాలయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వారి జీవితాల్లో వేటికో స్థానం ఇస్తున్నారు కానీ అయ్యా తండ్రి, జీవము కలిగినటువంటి నీకు మాత్రం స్థానం ఇవ్వడం లేదయ్యా. ఆనాడు నాయన నా తండ్రి ప్రభా అయ్యా, ఒక చిన్నది మరణించినటువంటి సమయంలో నాయన నా తండ్రి ప్రభా అయ్యా, నీవు అడిగావు కదయ్యా స్థలం ఇయ్యుడి అని తండ్రి ప్రభా. అయ్యా స్థలం ఇచ్చినప్పుడు అయ్యా తండ్రి అప్పటి వరకు కూడా తండ్రి ప్రభా అయ్యా అక్కడ తండ్రి ప్రభా అయ్యా ఏడుపుల కేకలు మాత్రమే వినిపించాయ్యా. కానీ ఎప్పుడైతే అయ్యా తండ్రి వారు అయ్యా స్థలం ఇచ్చారో తండ్రి ప్రభా అయ్యా అక్కడ తండ్రి ప్రభా ఆనందంతో కేకలు వినిపించాయ్యా. అవునయ్యా తండ్రి, ఏ డాక్టర్స్ కానీ తండ్రి ఏ ఒక్కరూ చేయలేనటువంటి కార్యములు, అద్భుత కార్యములు తండ్రి మీరు చేయగలిగినటువంటి సమర్థుడవయ్యా తండ్రి ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. మా యవనస్తుల్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దుర్వ్యసనాలకు లోను కాకుండా తండ్రి వారి యొక్క మైండ్ని తండ్రి ప్రభా మీ యొక్క స్వాధీనంలోనికి తీసుకోండి అయ్యా. అపవాది వాడి యొక్క స్వాధీనంలోనికి తీసుకుని వారి జీవితాలని తండ్రి భ్రష్టత్వంలోనికి నెట్టివేస్తున్నాడయ్యా. అయ్యా మీరు టేక్ ఓవర్ చేసుకోండి అయ్యా, మీరు టేక్ ఓవర్ చేసుకోండి దేవా మీకు స్తోత్రాలయ్యా. బలవంతుని చేతిలో బాణాల్లాగా తండ్రి మా యొక్క యవనస్తుల్ని మీరు మార్చుకోండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలయ్యా. ఆనాడు పౌలులాగా, ఆనాడు స్టెఫనులాగా నాయన తండ్రి ప్రభా మీ కొరకు రోషము కలిగినైనా తండ్రి మీ పరిచర్య జరిగించుటకు తండ్రి మా భారతదేశంలో ఉన్నటువంటి యవనస్తులను మీరు ఆకర్షించుకోండి అయ్యా. యవనస్తులను మీరు లేవనెత్తండి అయ్యా. రానున్న దినాల్లో తండ్రి ప్రభా గంభీరమైనటువంటి సేవా పరిచర్య జరిగించి నిమిత్తమునైనా తండ్రి ప్రభా యవనస్తుల్ని ప్రత్యేకముగా తండ్రి మీరు టార్గెట్ చేయబోతున్నది మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. పరిశుద్ధుడ నీకే స్తుతులు. స్తోత్రాలయ వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ సాక్షులుగా వారిని మీరు మార్చుకోండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీ సేవా పరిచయం జరిగిస్తూ కూడా కుటుంబాలు గడవనటువంటి అనేక మంది దైవ సేవకుల కుటుంబాలను మీరు పోషించండి అయ్యా, ఆదరించండి అయ్యా, దీవించండి అయ్యా, బలపరచండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన ఈ యొక్క ఆరాధన అంతట్లో నాయన ఆది నుండి అంతం వరకు తండ్రి మీరే తోడయుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుని దయ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి భూలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఏకీభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు నూతనమైనటువంటి కార్యములు జరిగించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయము, శిలువ రక్తమే జయము, పాది కార్యములు అనంత నాశనం ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లోడండి. అందరికీ కూడాను దేవుని నామం పేరిట వందనాలు చెల్లిస్తున్నాను.